ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని మేము ఈరోజు అయితే ఈషా ఫౌండేషన్కి బయలుదేరుతున్నాము. ఈషా ఫౌండేషన్ అనేది మనకి తమిళనాడు స్టేట్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా అక్కడికి చేరుకోవాలి, ఈషా ఫౌండేషన్ ఎలా దర్శించుకోవాలి, మనం ఈషా ఫౌండేషన్లో ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ట్రైన్లో వరంగల్ నుండి బయలుదేరి కోయంబత్తూర్కి చేరుకున్నాము. ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ నుండి 35 కిలోమీటర్స్ ఉంటుంది. కోయంబత్తూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. హైదరాబాద్ నుండి మనం కోయంబత్తూర్కి ఫ్లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి రెడ్ ట్యాక్సీలో వెళ్ళాము. ఈ రెడ్ ట్యాక్సీ అనేది మనకి ఓలా, ఊబర్ కంటే కూడా చాలా తక్కువ చార్జెస్లో ఉంటుంది. కాబట్టి మేమైతే రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకొని, యాప్ ఉంటుంది, యాప్లో బుక్ చేసుకొని దాంట్లోనే వెళ్ళాము. కోయంబత్తూర్లో టౌన్ బస్ స్టాండ్ అని, సెంట్రల్ బస్ స్టాండ్ అని 2 ఉంటాయి. మనకి అక్కడ నుండి టౌన్ బస్ స్టాండ్ ఏమో 3 కిలోమీటర్స్ ఉంటుంది మన కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి. అలాగే సెంట్రల్ బస్ స్టాండ్ మాత్రం 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ టౌన్ బస్ స్టాండ్ మన గాంధీపురం బస్ స్టాండ్ అని కూడా అంటారు. మేము గాంధీపురం బస్ స్టాండ్ నుండే ఈషా ఫౌండేషన్ కి బస్ లో బయలుదేరాము. బస్ ఛార్జ్ అయితే మాకు ఇక్కడ 40 రూపీస్ వరకు తీసుకున్నారు. బస్సెస్ టైమింగ్స్ బోర్డు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము చూడండి. ప్రతి 30 మినిట్స్కి ఒక బస్సు అనేది ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఈషా ఫౌండేషన్ లోపల రూమ్స్ కావాలంటే మనం 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మేమైతే ఇక్కడ ఈషా ఫౌండేషన్ దగ్గరలో 5 కిలోమీటర్స్ దూరంలో రూమ్ అయితే తీసుకున్నాము. ఈషా ఫౌండేషన్ లోపల ధ్యానలింగం ఉంటుందండి. అక్కడ మెడిటేషన్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని ఎంట్రన్స్లో అయితే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పొడవైన నాగదేవత విగ్రహం ఉంటుంది. ఇది చాలా బాగుంది. విశాలమైన స్థలంలో కొబ్బరి చెట్లు, గార్డెనింగ్ ఇదంతా కూడా లోపల కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఎంట్రన్స్ నుండి ధ్యానలింగం లోపలికి వెళ్ళడానికి మాత్రం మనకి కెమెరాస్ అలౌ చేయరండి. లోపలికి వెళ్తే మంచి టెంపుల్స్, అలాగే ఆ ధ్యానలింగం దగ్గర మనం మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి ఎలాంటి మొబైల్స్ కానీ అలో చేయరు. కాబట్టి లోపల వీడియో కొంచెం కవర్ చేయలేకపోయాము. కానీ అక్కడ మాత్రం మెడిటేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయటికి వచ్చేసరికి మాత్రం చాలా పీస్ఫుల్గా వస్తారండి. అంత బాగుంటుంది అక్కడ. ఇందులో పిల్లల కోసము, వృద్ధుల కోసము, నడవలేని వారి కోసం కూడా ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. దీంట్లోనే వాళ్ళందరినీ కూడా చేరుస్తారు. మధ్య మధ్యలో మనకి ఏదైనా డ్రింక్స్ కానీ, హోటల్స్, కొబ్బరి బొండాలు అవన్నీ కూడా మనకి మధ్యలో దారిలో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్లో చిన్న చిన్న స్టాల్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మనం ఆదియోగి దగ్గర దర్శించుకుంటాము. ఆదియోగి శిల్పాన్ని చాలా సుందరంగా, అద్భుతంగా చేశారు. ఒక్కసారి కనుక దీన్ని చూస్తే జీవితం ధన్యమవుతుంది అనుకోండి. అంత బాగుంటుంది. అంత ఎత్తులో, అంత సుందరంగా చాలా బాగుందండి. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. అంటే మొదటి యోగి అంటే ఆ పరమేశ్వరుడే అని అంటారు. దీన్ని నిర్మించింది సద్గురు గారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా, ఆ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ఆదియోగి దగ్గర మా పాప డాన్స్ కూడా చేసింది. ఇక్కడ ప్రతిరోజు నైట్ అయితే మనకి లేజర్ షో అనేది ఉంటుంది. ఆ పరమేశ్వరుడు లైటింగ్స్లో మనం ఖచ్చితంగా చూడాల్సిందే అండి. మనకి ఇప్పుడే ఇంత జనం, ఇంత బాగుంది కదా, ఇంకా మహాశివరాత్రికి అయితే ఇంకా ఇక్కడ జనాలతో క్రిక్కిరిసిపోతుంది.